ఈ దుంపల్ని ఎప్పుడైనా చూసారా? చూడండి, ఈ దుంపలు తీయగా చప్పచప్పగా ఉంటాయి, తినడానికి సున్నితంగా ఉంటాయి. ఈ దుంపలు ఎక్కువగా చలికాలం ప్రారంభమైతే అందుబాటులో మార్కెట్లోకి వస్తాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుగా ఈ దుంపలు పిలుస్తారు. స్వీట్ పొటాటో జాతికి చెందిన ఈ దుంపలు చాలామంది ఇష్టంగా తింటారు. డిసెంబర్ నెల, జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఇంచుమించుగా మార్చి వరకు ఈ దుంపలు మార్కెట్లో అందుబాటుగా ఉంటాయి. ఈ దుంపలు పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఈ దుంపల్లో వీటిని పెరుగుతున్న చిన్నపిల్లలకు ముక్కలుగా చేసి పైభాగం పొట్టు తీసి మిరియాల పొడి వేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు. దీనివలన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత బయటికి తొలగిపోతుందని పూర్వీకుల నమ్మకం. చలవ దుంపలుగా పేరుగాంచిన ఈ దుంపలను కొన్ని ప్రాంతాల్లో చిత్రమూల దుంపలని, చలువ దుంపలని, స్వీట్లెస్ పొటాటో అని అనేకమైన పేర్లతో పిలుస్తుంటారు. ఈ దుంప జాతి విశేషంగా ఒడిశా ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో లభిస్తాయి. శరీరంలో రోగాల బారిన పడిన వాళ్ళు, అధిక ఉష్ణోగ్రతతో బాధపడుతున్న వాళ్ళు ఈ దుంపల్ని చక్కగా తినవచ్చును. ఆయుర్వేద వైద్యులు పలువురు తెలిపిన ప్రకారంగా ఈ దుంపల్ని తినటం వల్ల షుగర్ బారిన పడిన వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య వైద్య నిపుణులు, ఆయుర్వేద వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఏదేమైనా సంవత్సరంలో ఒక్కసారిగా దొరికినటువంటి ఈ దుంప జాతిని ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా తినవచ్చును. తీయగా చప్పచప్పగా మృదుమధురంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో దొరికితే ఈ దుంపలను తిని ఆస్వాదించవచ్చు. ఇంచుమించుగా కేజీ దుంపలు 50 రూపాయల నుంచి 100 రూపాయలుగా ఆయా ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు. ఒక్కసారైనా ఈ దుంపలను ఇంటికి తెచ్చుకొని పై పొట్టు తీసి ముక్కలుగా తీసి కుటుంబం మొత్తంగా ఆనందంగా తినవచ్చును. కుటుంబంలో చిన్నపిల్లలు,
పెరుగుతున్న పిల్లలకు ఈ దుంపలు తినిపించడం వల్ల ఒక కొత్తదైనటువంటి రుచిని మనం వాళ్ళకి పరిచయం చేసినట్లుగా తెలుస్తుంది. చలువ దుంపలుగా ఈ దుంపలను ఎక్కువగా పిలుస్తారు. కనిపిస్తుంది. పై పొట్టు భాగాన్ని తీసి లోపల తెల్లగా మృదుమధురంగా ఉంటుంది. ఒక్కసారిగా నోట్లో వేసుకుంటే నీరుగా ఎక్కువగా జహ్వకి చాపల్యాన్ని ఇచ్చేటువంటి దుంపలుగా ఈ చలువ దుంపలు మనకు లభించడం అదృష్టదాయకం. ప్రత్యేకించి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఒక్కసారైనా సరే, సంవత్సరానికి ఒకసారైనా సరే ఈ దుంప జాతిని ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబంలో ఒక్కసారైనా తిని ఆస్వాదిస్తారని మీ అందరి కోసం ఒకసారిగా వీడియో చేసి మీ ముందుకు పంపిస్తున్నాను.